సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిషా పటాస్ పిల్ల డైలీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. మరొక వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను నేను. హే గాయ్స్, ఇప్పుడు నా వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. నైట్ 4 o'clock ఏమో మా శ్రీవారు వచ్చారనమాట. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 9 అవుతుంది. సో త్వరగా రెడీ అయ్యి పాప మా ఆయన కూడా ఇప్పుడు ఆఫీస్కి రావాలి. వచ్చిన తర్వాత కొంచెం ఈరోజు తొందరగానే ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీటింగ్ ఉంది రండి అని చెప్పేసి బాస్ అన్నారనమాట. సో దట్ మీన్ వైల్ మా తమ్ముడికి చాయ్ చేస్తున్నాను. మా శ్రీవారికి అది మిల్క్ ఇస్తాను తాగని సొంత మిల్క్ అంటే, లేదు నాకు కొంచెం నిద్రగా నేను పడుకుంటాను అని చెప్పాడనమాట. మేము రెడీ అయ్యే లోపు తను కొంచెం అలానే రెస్ట్ తీసుకుంటారు. మేము రెడీ అయ్యాక తను లేచి రెడీ అవుతారనమాట. సో వాటర్ కూడా తనకైతే పెట్టేశాను నేను స్నానం చేసుకోవడానికి. ఇక్కడ మా తమ్ముడు అయితే రెడీ అవుతున్నాడు. ఆఫ్టర్ లాంగ్ టైం మా తమ్ముడిని మీరు షర్ట్లో చూస్తున్నారు కదా. నేను అదే వాడు చూడు కెమెరా పెట్టగానే అలా కావాలని యాక్టింగ్ చేస్తున్నాడు. వాడికి నిన్న ఏ బాడుకోవు హాయ్ చెప్పరా అన్నట్టు నవ్వుతున్నాడు అనమాట. అక్క పో అక్క సిగ్గేస్తుంది అంటున్నాడు. అండ్ కెమెరా పెట్టగానే ఇక్కడ నవ్వు ఆపేశాడు ఏదవా. కావాలని చాలా యాక్టింగ్ చేస్తాడు వాడు. కాదు ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు చూడు, ఇలానే కూర్చుంటారు, అలానే కూర్చుంటాము. ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆఫీస్లో తను ఏదో వర్క్ చేస్తుంటే నేను చూపిస్తున్నాను అనమాట. గ్యాప్లో వీడియో తీశాను. సో అదే నేను మీకు ఇక్కడ చెప్దాం అనుకున్నాను, అందరు ఉన్నారని చెప్పలేకపోయాను. కాఫీ టైం అయితే కాఫీ తీసుకున్నాను అనమాట. అండ్ గాయ్స్ ఈరోజు అయితే చాలా బుర్ర వేడెక్కిపోయింది నాకు. మెయిల్స్ చేయడము అండ్ ఎక్సెల్స్ చేయడం, అది కాకుండా మీటింగ్ కూడా జరిగిందనమాట ఆఫీస్లో. సో దానివల్ల చాలా అంటే చాలా హెడేక్ వచ్చింది నాకు. అండ్ దెన్ ఇక్కడ నేను చాలా అంటే చాలా స్ట్రెస్గా అయిపోయింది, నిద్రలాగా అయిపోయింది అనమాట. ఎందుకో ఈరోజు కొంచెం డల్గా ఉంది బాడీ కూడా. సో అదే నేను అన్నీ మొత్తం లెక్కలన్నీ రాస్తున్నాను అనమాట. అక్కడ అకౌంట్స్ అన్నీ మొత్తం ఏమేమి ఖర్చు చేశారు ఏంటి అని. అండ్ దెన్ ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇద్దరు వస్తుంటే. ఆన్ ది వేలో ఇక్కడ మేము ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాం అనమాట స్నాక్స్. చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ఫ్రెష్ ఉంటాయి, వేడిగా కూడా ఉంటాయి అనమాట. డైలీ చేస్తారు వాళ్ళు. సో మ్యాక్సిమం ఒక 700కి అయితే తీసుకున్నాము. ఒక 2 weeks వచ్చేలాగా తీసుకుంటాం అనమాట. కొంచెం ఇంట్లో స్నాక్స్ ఉంటాయి కదా అని చెప్పేసి. అండ్ దెన్ ఆన్ ది వే టు ఎక్కడికి వచ్చానో తెలుసా, ఇక్కడ మేము వింగ్స్ తింటామన్నమాట. చికెన్ వింగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. తను ఇక్కడ ఏదో చెప్తున్నారు, బట్ నేను అక్కడ ఆ వాయిస్ అర్థం కావట్లేదు అని చెప్పి నేను కట్ చేశాను అనమాట. సో వెయిట్ చేసి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. కొంచెం టైం పట్టింది అది రావడానికి. ఫైనల్లీ ది వింగ్స్ ఆర్ హియర్. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందన్నమాట వింగ్స్ ఇక్కడ. అండ్ మార్నింగ్ ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్లో ఏముందంటే నా తరపులాగే అదేం చూసుకో మంచిగా. నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన దాన్ని. టచ్ వాచ్, అదే ఛార్జింగ్ లేదనుకుంటా. ఛార్జ్ పెట్టుకో. ఛార్జ్ కూడా పెట్టుకోవాలి. నేను స్నో పెట్టుకోవాలా? బాగుందా? నచ్చిందా? బాగున్నా, చాలా బాగుంది. సో టచ్ వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చాను అనమాట నేను. కొంచెం తను వర్క్ చేస్తున్నప్పుడు కాల్స్ అవి వస్తే ఊకే ఫోన్ తీసి పెట్టి తనకి ఇబ్బంది అయిపోతుంది. సో కాల్స్ ఇంపార్టెంటా కాదా అని చెప్పి తను డైరెక్ట్ చూసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఈ ఫోన్ అయితే ఫోన్ అంటున్నా, ఈ వాచ్ అయితే తనకి గిఫ్ట్గా ఇచ్చాను అనమాట. ఇందులో ఎన్ని వేరియేషన్స్ వచ్చాయి అంటే నేను ఏ వెబ్సైట్ నుంచి తెచ్చాను ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటుంటే కమెంట్ అయితే చేసేయండి. వాచ్ అయితే ఇప్పుడు ఛార్జ్కి పెట్టాను. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ ఇక్కడ కూడా ఇచ్చేసాడు తను. యాక్టివిటీ ట్రాకర్, హార్ట్ రేట్, క్యాలరీ, డైలింగ్, మెసేజ్, చాలా ఉన్నాయి ఆప్షన్స్ ఇలా. సో మా ఆయన అయితే ఫుల్ ఖుష్. తను లాస్ట్ టైం నాకు ఇచ్చాడు కదా, నేను ఇది ముందే ఆర్డర్ పెట్టాను. చాలా టైం అయిపోయింది, 15 to 16 days పట్టింది నాకు ఈ వాచ్ మనకి డెలివర్ అవ్వడానికి. సో వెజ్ బగారా రైస్ అయితే నేను చేస్తున్నాను అనమాట. మా ఆయనకి వెజ్ బగారా రైస్ తినాలనిపించింది. సో యాక్చువల్లీ తను బగారా రైస్ అన్నాడు, బట్ నేను వెజ్జెస్ యాడ్ చేస్తున్నాను అందులో. ఇక్కడ బగారా రైస్ అయితే ఉడుకుతుంది. నేనైతే వేరే పనులు చేసి అయితే అలసిపోయాను. మా ఆయనకి ఇచ్చిన వాచ్ తోటే మా ఆయనకి సరిపోతుంది. అది ఎలా ఆన్ చేయాలి, ఏం చేయాలి, ఏంటి ఫీచర్స్ ఏంటి అని దాంట్లోనే ఆయన చాలా బిజీ.